చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మా అర్హత, మా మంచితనం, మా ఆధిక్యత, మా గొప్పతనం ఎంత మాత్రం కాదు ప్రభువా. కేవలం నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ నీ పునరుద్ధాన దినాన మేము సజీవ లెక్కలో ఉండి ఈ ఆవరణంలో చేరి నిన్ను ఆరాధించడానికి సంఘముగా మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం, అవకాశం, ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభువా. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా మీ నామాన్ని మహింపరుచుకున్నారు, మీకు వందనాలు. కొద్దిసేపు నీ వాక్యంలోంచి కొన్ని విషయాలను మేము జ్ఞాపకం చేసుకుని నిన్న ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మాకు సహాయం చేయండి. నేనైతే ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, నన్ను మీరు నింపి నా ద్వారా మీ మాటలు మాకు వినిపింపచేయమని, మీ మాటల ద్వారా మిమ్మల్ని ఆరాధించడానికి, మేమందరం పూరికొల్పబడడానికి సాయం చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి నాకు ఇవ్వబడిన టర్న్లో నేను మొట్టమొదట కీర్తనలలోంచి స్తుతి, కృతజ్ఞత కీర్తనలను మనం ధ్యానం చేసాం. ఆ తర్వాత కీర్తనలోనే నెక్స్ట్ పార్ట్లో దేవుణ్ణి స్తుతించమని చెప్పే కీర్తనలు ఉన్నాయి. సో ఈ సంవత్సరం ప్రభు చిత్తం అయితే దేవుణ్ణి స్తుతించమని చెప్పే కీర్తనలను మనం ధ్యానం చేసి మనం ఆయన ఆరాధన చేద్దాం. అందుకు సహాయకరంగా 29వ కీర్తన, సామ్ 29, ఈ సిరీస్ లో మొదటి కీర్తన, దేవుణ్ణి స్తుతించమని చెప్పే కీర్తన 29వ కీర్తన. ఈ కీర్తనని మనము మొట్టమొదట ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. ఆ తర్వాత అందులోని విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మన ప్రభువుని ఆరాధన చేద్దాం. సామ్ 29, నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుదాం. దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహస్యములను యెహోవాకు ఆరోపించుడి. ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును, యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును, లెబానోనును షిరియోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా కాదేశం అరణ్యము కదిలించును, యెహోవా కాదేశ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. 11వ వచనం అందరం కలిసి చదువుదాం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించు. ఈ కీర్తన రాసిన వారు దావీదు. అది పైన మనకు మెన్షన్ చేయబడింది, దావీదు కీర్తన అని. నో పెటిషన్ ఈజ్ ఇన్ దిస్ సామ్, నో క్రై ఫర్ హెల్ప్ ఈజ్ ఇన్ దిస్ సామ్ కదా. ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ సామ్ ఆఫ్ ప్రైజ్. ఈ కీర్తనలో దేవుడికి ఏం విన్నపాలు లేవు, సహాయం చేయమని దేవునికి పెట్టిన ఆర్తనాదాలు ఏమీ లేవు. ఇది కేవలం మరి ప్యూర్లీ ఏ సామ్ ఆఫ్ ప్రైజ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లెట్ us అండర్స్టాండ్ దిస్ సామ్ టు ప్రైజ్ గాడ్. ఈ కీర్తనలో 11 వచనాలు ఉన్నాయి. ఈ 11 వచనాల్లో యెహోవా అనే పేరు దాదాపు 18 సార్లు మెన్షన్ చేయబడింది. 18 times we could see the name of Jehovah. అంటే ఇది మన దేవుడైన యెహోవా మహిమను, మహస్యమును, ఆయన శక్తిని స్తుతిస్తూ రాయబడిన కీర్తన. మొట్టమొదటి వచనం వెంబటి వచనం మనం ధ్యానం చేద్దాం. ఫస్ట్ వర్స్ లో రాయబడ్డ మాటలు మనం చూస్తే మొదటి వచనంలో ఇలా ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. గివ్ అన్ టు ద లార్డ్ ఓ యు మైటీ వన్స్, గివ్ అన్ టు ద లార్డ్ గ్లోరీ అండ్ స్ట్రెంగ్త్ అనే మాట. ఇక్కడ మనకేమో దైవపుత్రులారా అని తెలుగులో తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్ లో అయితే ఓ యు మైటీ వన్ అని రాయబడింది, మైటీ వన్స్ అనే మాట. అంటే దావీదు గారు ఈ భూమి మీద ఉన్న
శక్తివంతమైన వాళ్ళతో చెప్తా ఉన్నాడు, మైటీ వన్స్ తో చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పరలోకంలో ఉన్న మైటీ వన్స్ తో, శరాపులతో, దేవదూతలతో ఆయన చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఓ బలవంతులైన వారలారా, ఓ శక్తివంతులైన వారలారా, ఈ దేవుడైన యెహోవా, మీ శక్తి మీ బలాన్ని కొంచెంసేపు పక్కన పెట్టి, ఈ దేవుడైన యెహోవాకు ప్రభావ మహిమలు ఆరోపించండి అనే విషయాన్ని దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఉదయకాలంన మనము మన ఆధిక్యతలు, మన బలము, మన గురించి మన ధ్యానాన్ని మరల్చి ఈ మైటీ వన్, ఈ గొప్ప శక్తివంతుడైన ఈ దేవుడి యొక్క ప్రభావ మహిమలు ఆయనకు ఆరోపించడానికి ఈరోజు మనం ప్రయత్నం చేయాలని ఈ కీర్తన మనకు తెలియజేస్తాం. 2వ వచనంలో రాయబడ్డ మాట మనం చూస్తే, ఇంగ్లీష్ బైబుల్ ఇలా రాయబడింది, గివ్ అన్ టు ద లార్డ్ ద గ్లోరీ డ్యూ టు హిస్ నేమ్, వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అనే మాట కదా. తెలుగులో, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుడి. అంటే ఈ ఉదయకాలం ఈ కీర్తన మనకు తెలియజేస్తున్న విషయం ఏమిటనంటే, ఆయన నామాన్ని బట్టి ఆయన ఆరాధించండి అంటా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ సౌందర్యమును బట్టి ఆయనను స్తుతించండి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నామము మొట్టమొదట కదా, ఆయన నామము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ భూమి మీద ఉన్న అన్ని నామాల కంటే పైనామము కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కదా. అన్ని నామముల కన్నా గొప్ప నామము కలిగిన దేవుణ్ణి మనం ఈరోజు ఆరాధిస్తా ఉన్నాం. అన్ని నామముల కన్నా శక్తిగల నామాన్ని మనం ఆరాధిస్తా ఉన్నాం కదా. బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటనంటే, ఆయన నామము ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడింది, ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. అంటే ఆయన నామము ద్వారా మనకు రక్షణ దొరుకుతుంది. ఈ నామమున మనం ప్రార్థన చేస్తే మనం రక్షించబడతాం, మనకు రక్షణ దొరుకుతుంది. నెంబర్ 1. 2వ విషయాన్ని చూస్తే, సామెతలు 18:10లో రాయబడ్డ మాట ఏమిటనంటే, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును అని రాయబడింది. అంటే ఆయన నామము ద్వారా కాపుదల, భద్రత వస్తా ఉంది. ఆయన నామము ద్వారా రక్షణ వస్తా ఉంది. ఆయన నామం ద్వారా కాపుదల, భద్రత వస్తా ఉంది. 3వ విషయాన్ని మనం గమనిస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం, జాన్ 14:13లో, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టకై దానిని చేతును అనే మాట. అంటే ఆయన నామము ద్వారా ప్రార్థనకు జవాబు పొందుకుంటాం మనం కదా. చూడండి ఎన్ని బెనిఫిట్స్ మనం ఆయన నామం ద్వారా పొందుకుంటున్నాము. ఆయన నామం ద్వారా రక్షణ, ఆయన నామం ద్వారా కాపుదల, భద్రత, ఆయన నామము ద్వారా ప్రార్థనకు జవాబు. 4వది, ఆయన నామము ద్వారా దెయ్యముల మీద అధికారం కదా. మార్కు సువార్త 16:17లో రాయబడ్డ మాట, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు అనే మాట. ఆయన నామము ద్వారా దెయ్యాలు వెళ్ళిపోతాయి. అటువంటి గొప్ప నామాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉదయకాలంన ఆయన నామాన్ని బట్టి మనం ఈ ఉదయకాలంన మనం ఆయన ఆరాధించాలి కదా. ఆయన నామమును బట్టి మనం ఆయన ఆరాధన చేద్దాం. 2వ విషయాన్ని మనం చూస్తే, ఆయన పరిశుద్ధ సౌందర్యమును బట్టి ఆయన ఆరాధించండి అని చెప్తుంది కీర్తన మనకి. బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్, ఆయన పరిశుద్ధ సౌందర్యం అంటే ఆయన పరిశుద్ధతలోని సౌందర్యాన్ని హెవెన్ లోని ఏంజెల్స్ స్తుతిస్తూ ఆరాధిస్తా ఉన్నారు నిరంతరం కదా. ఐజయా 6:3లో మనకు తెలుసు, పరలోకంలో దేవదూతలందరూ ఆయన ఏమని ఆరాధిస్తా ఉన్నారు మన దేవుడిని అంటే, పరిశుద్ధుడు 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 అని ఆయన పరిశుద్ధతను ఆరాధిస్తా ఉన్నారు. ఆయన పరిశుద్ధతలోని సౌందర్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధిస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాలంలో మనం కూడా ఆయన పరిశుద్ధతలోని సౌందర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, లెట్ us వర్షిప్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. We could see this beauty of his holiness in Lord Jesus Christ when he was on earth. యేసు ప్రభులో మనము ఈ పరిశుద్ధత సౌందర్యాన్ని, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అది మనకు మేనిఫెస్ట్ అయింది. మనం చూసాం ఆయన్ని ఫిజికల్ గా. లార్డ్ జీసస్ క్రైస్ట్ వాజ్ వన్ అమాంగ్ us. మామూలుగా అయితే యేసు ప్రభు వారు ఆయన చూస్తే ఆయనకేం ప్రత్యేకమైన సౌందర్యం లేదు, శారీరక సౌందర్యం లేదు. యేసు ప్రభు మనలో ఒకడు అని రాయబడింది. అంటే ఒక గుంపులో ఆయన్ని పెడితే ఫిజికల్ గా ఆయన ఐడెంటిఫై చేయాలంటే ఆయన ఏమి మనలాగే ఉంటాడు, యావరేజ్ గా ఉంటాడు యేసు ప్రభు వారు.
బట్ అయితే ఆయన పరిస్థితి మనం చూస్తే he doesn't have physical beauty, but sinners, people were attracted to his character and personality. యేసు ప్రభువుని వెంబడించిండ్రు జనాలు, అన్నం నీళ్లు లేకుండా వెంబడించిండ్రు. 3 రోజుల నుంచి అన్నం నీళ్ళు లేకపోయినా యేసు ప్రభుని వెంబడించిండ్రు. యేసు ప్రభు ఎక్కడికి పోతే అక్కడికి వెంబడించిండ్రు. యేసు ప్రభు వాళ్ళకి తెలియకుండా వేరే చోటికి పడవలో వెళ్ళిపోతే కూడా అక్కడికి వెంబడించిండ్రు ఆయన కదా. అంటే సీ ద క్యారెక్టర్ ఇన్సైడ్ పర్సనాలిటీ, హిస్ పర్సనాలిటీ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా కదా. అంటే హిస్ హోలీనెస్ ఈ సీన్ ఇన్ హిస్ సిన్లెస్ లైఫ్. ఆయన పరిశుద్ధత దేనిలో కనపడిందంటే పాపము లేని ఆయన జీవితంలో ఆయన పరిశుద్ధతని, ఆ పరిశుద్ధత సౌందర్యం మనకు కనపడింది. హిజ్ హ్యూమిలిటీ, ఆయన తగ్గింపులో ఆయన పరిశుద్ధత యొక్క సౌందర్యం మనకు కనపడింది యేసు ప్రభు వారిది. హిజ్ టీచింగ్స్, ఆయన బోధలలో ఆయన పరిశుద్ధతలోని సౌందర్యం మనకు కనపడింది. హిజ్ కంపాషన్ ఫర్ సిన్నర్స్, పాపుల పట్ల ఆయనకున్న దయని, కనికరంలో ఆయన పరిశుద్ధత మనకు కనపడింది. హిజ్ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ విత్ సిన్నర్స్ కదా, పాపులతో ఆయనకున్న సంబంధం, ఆ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ విత్ హిజ్ ఫాదర్ ఆల్సో, తండ్రితో తనకున్న పర్ఫెక్ట్ సంబంధంలో మరి ఆయనకున్న పరిశుద్ధత సౌందర్యం మనకు కనపడింది. హిజ్ సాక్రిఫిషియల్ లవ్ ఆన్ ద క్రాస్, సిలువలో ఆయన త్యాగపూరితంగా చనిపోతున్నప్పుడు ఆయన పరిశుద్ధతలోని సౌందర్యం మనకు కనపడింది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఆయన పరిశుద్ధతలోని సౌందర్యాన్ని మనం ఆరాధించేటప్పుడు తెలుగు బైబిల్లో రాయబడ్డ మాట ఏమిటంటే పరిశుద్ధాలంకారములు ధరించుకొని అని రాయబడింది. తెలుగు ట్రాన్స్లేషన్ లో పరిశుద్ధాలంకారములు ధరించుకొని అనే మాట. అంటే ఓల్డ్ టెస్టిమెంట్ లో ప్రీస్టులు ఈ హోలీ గాడ్ ని ఆరాధించేటప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరించి ఆయన ఆరాధించేవాళ్ళు. ఒక ప్రత్యేకమైన పరిశుద్ధమైన దుస్తులు ధరించి ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. సరే, మనం న్యూ టెస్టిమెంట్ లో ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? మనకు లేవు కదా దుస్తులు అని అంటే, మనం పవిత్ర హృదయంతో, పవిత్రమైన జీవితం అనే అలంకారంతో ధరించి ఈ పరిశుద్ధిని, సౌందర్యాన్ని మనము ఆరాధించాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈయన పరిశుద్ధ సౌందర్యం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే, ఆయన పరిశుద్ధ సౌందర్యం ద్వారా గాడ్ ప్లేసెస్ హిస్ బ్యూటీ అపాన్ us. ఆయన ప్రసన్నత మన మీద ఉంచుతా ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు 90వ కీర్తన 17వ వచనంలో ఆయన ప్రసన్నత మన మీద ఉంటది అనే విషయం కదా. అంటే ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు గాడ్ ప్లేసెస్ హిస్ బ్యూటీ అపాన్ us. ఆ పరిశుద్ధ సౌందర్యాన్ని దేవుడు మన మీద కూడా ఉంచుతున్నాడు. కాబట్టి ఈయనని మనము ఆరాధించబద్దులమైనాం. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే 2 కొరింథియన్స్ 3:18 లో రాయబడ్డ మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అనే మాట. కాబట్టి ఆయన పరిశుద్ధతలోని సౌందర్యాన్ని మనల్ని కూడా ఆ సౌందర్యంలోనికి మారుస్తున్న ఈ గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాలంలో మనం ఆరాధించాలి అనే ఈ కీర్తన మనకు తెలియజేస్తా ఉంది. 2 విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నామాన్ని బట్టి మనం ఈ రోజు ఉదయకాలంలో ఆయన ఆరాధించాలి. రెండవది, ఈ కీర్తన మనకు చెప్తున్న మాట ఏమిటంటే ఆయన పరిశుద్ధతలోని సౌందర్యాన్ని బట్టి ఆయన్ని ఆరాధించాలి. 3వ విషయాన్ని చూద్దాం. చూడండి, 3 నుంచి 9 వచనాల్లో ఆయన స్వరము, యెహోవా స్వరము, యెహోవా స్వరము. ప్రతి వచనంలో మనం యెహోవా స్వరము, యెహోవా స్వరం అని చూస్తాం. 3 నుంచి 9 వచనాలు. అంటే ఆయన స్వరాన్ని బట్టి ఈ రోజు ఉదయకాలం ఆయన ఆరాధిద్దాం మనం. ఏంటి ఆయన స్వరంలో ఉన్న ప్రత్యేకత అంటే, హిజ్ వాయిస్ ఈజ్ పవర్ఫుల్ అండ్ అథారిటేటివ్ అండ్ మ్యాజెస్టిక్. హిజ్ వాయిస్, ఆ వాయిస్ ఆయన కలిగి ఉన్నాడు కదా. అంటే హిజ్ హౌ పవర్ఫుల్, హౌ అథారిటేటివ్, హౌ మెజెస్టిక్ హిజ్ వాయిస్ ఈజ్ కదా. యెహోవా స్వరాన్ని దేంతో పోలుస్తున్నాడు కీర్తనకారుడు అంటే ఉరుముతో పోలుస్తున్నాడు కదా. ఉరుమును విన్నారా? గట్టిగా మల్కాజ్గిరిలో ఉంటే మల్కాజ్గిరిలో ఉరుము పడ్డట్టుగా ఉంటే అప్పుడు తెలుస్తుంది మనకి ఆ ఉరుములో ఎంత మైటీ పవర్ ఉంటుందో కదా. చెవులు దద్దరిల్లిపోతాయి. యెహోవా స్వరాన్ని కీర్తనకారుడు దేంతో పోలుస్తున్నాడు అంటే ఉరుముతో పోలుస్తా ఉన్నాడు కదా. యెహోవా స్వరం అంట ఉరుము వంటిదంట. యెహోవా స్వరము లెబానోనులోని దేవదారు వృక్షములను తునకలుగా చేస్తుందంట. దేవదారు వృక్షాలు, లెబానోన్లోని దేవదారు వృక్షాలు దేనికి ఫేమస్ అంటే స్ట్రాంగ్ టాల్ ట్రీస్. దే ఆర్ స్ట్రెంగ్త్, స్ట్రాంగెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్.
కదా, కెనాట్ విత్ స్టాండ్ హిజ్ వాయిస్. అంత బలమైన చెట్లు కూడా ఆయన స్వరానికి నిలబడలేవు, తునకలైపోతాయి అవి అని చెప్తా ఉన్నాడు కీర్తనకారుడు. ఆ లెబానోన్లోని దేవదారు వృక్షములను తునకలుగా చేస్తుంది ఆయన వాయిస్. అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేస్తుంది ఆయన వాయిస్. కాదేశు అరణ్యమును కదిలిస్తుంది ఆయన వాయిస్. అంటే వాయిస్ ఆఫ్ గాడ్ షేకెన్స్ ద విల్డర్నెస్, వాస్ట్ అండ్ ఎంప్టీ ప్లేసెస్ ట్రంబుల్ ఎట్ హిస్ వాయిస్. ఆయన స్వరం మాట్లాడితే ఆ అరణ్యాలు వణికిపోతాయంట. అటువంటి స్వరం కలిగిన దేవుడు మన దేవుడు. ఇంకా యానిమల్ లేళ్లను ఈన చేస్తుంది ఈ యెహోవా స్వరం అనంటే దాని అర్థం ఏంటంటే యానిమల్ బికమ్ టెరిఫైడ్. దిస్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ట్రిగర్ ఎర్లీ లేబర్ కదా. ఆ కడుపుతో ఉన్నవి భయపడిపోయి ఆయన స్వరంతో మాట్లాడితే భయపడిపోయి ముందుగానే కంటాయి అని బైబిల్ మనకు సెలవిస్తా ఉంటుంది. సృష్టి వణుకుతా ఉంది, సృష్టిలోని జీవులు ఆయన స్వరాన్ని బట్టి వణుకుతా ఉన్నాయి. అటువంటి గంభీరమైన ఉరుము వంటి స్వరం కలిగిన దేవుడు మన దేవుడు అని బైబిల్ సెలవిస్తా ఉంది కదా. మరి మనకు మాత్రం ఆయన స్వరం ఎలా ఉందో నాకు తెలియదు కదా. సృష్టి అయితే వణికిపోతా ఉంది, ఆ లేళ్ళు కూడా భయపడిపోతా ఉన్నాయి, ఎర్లీ లేబర్ వచ్చేస్తా ఉంది వాటికి. మనకు మాత్రం గుండు సూది కింద పడినట్టుగా ఉంటే ఆయన స్వరం విన్నప్పుడు వీఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బికాస్ హిస్ వాయిస్ ఈజ్ పవర్ఫుల్, మైటీ, అథారిటేటివ్ అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మనకెలా ఉంది? మనం భయపడుతున్నామా అసలు దేవుని స్వరం ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు? అటువంటి ఉరుము లాంటి ఆ వాయిస్ మనకి మన మీద ఏ ప్రభావము చూపించట్లేదు అనంటే దాని గురించి మనం ఆలోచించాల్సిందే కదా. కాబట్టి మనము ఆయన ఉరుము వంటి స్వరానికి మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన స్వరం అంటే ఆయన మాటలే, బైబులే, ఆయన పలికిన మాటలు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మాటలు గురించి బైబిల్ చెప్తా ఉంది. దీంట్లో వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే హిజ్ వాయిస్ గివ్స్ లైఫ్. జాన్ 6:63లో రాయబడ్డ మాట. ఆయన మాటలు మనకు జీవాన్ని ఇస్తాయి బైబిల్ సెలవిస్తా ఉంది. ఆయన మాటలు మామూలు మాటలు కాదు, ఇవి జీవాన్ని కలగజేసే మాటలు. ఇంకొక విషయాన్ని మనం చూస్తే జాన్ 6:68లో ఆయన డిసైపుల్స్ అంటారు, మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగాలి అని అంటే ఇదేంది నరమాంస భక్షకం లాగా ఉంది అని చెప్పి చాలా మంది వదిలిపెట్టి వెళ్ళిపోయారు యేసుప్రభు. వెళ్ళిపోతుంటే శిష్యుల్ని అడిగాడు 12 మందిని, మీరు కూడా వెళ్ళిపోతారా అంటే, అయ్యా నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడిని, నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి పోతాం అన్నారు. అదే జాన్ 6:68లో. అంటే హిజ్ వాయిస్ గివ్స్ ఎటర్నల్ లైఫ్. హిజ్ వాయిస్, హిజ్ వర్డ్స్ గివ్స్ లైఫ్ అండ్ హిజ్ వాయిస్ గివ్స్ ఎటర్నల్ లైఫ్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అంత మాత్రమే కదా, జాన్ 15:3లో హిజ్ వర్డ్స్ గివ్స్ స్పిరిచువల్ క్లెన్సింగ్. మనకి అక్కడ రాయబడిన మాట, జాన్ 15:3లో రాయబడ్డ మాట ఏమిటనంటే, నా మాటలు మిమ్మల్ని పవిత్రులుగా చేయును అనే మాట. నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. హిజ్ వర్డ్స్ క్లెన్సెస్ us. కాబట్టి ఆయన స్వరాన్ని బట్టి ఉదయకాలమున మనం ఆయన ఆరాధించ బద్దులమై ఉన్నాం. 4వ విషయాన్ని మనం చూసుకొని ఆయన ఆరాధన చేద్దాం. 4వది ఏమిటనంటే ఈ ఉదయకాలమున ఈ కీర్తన మనకు తెలియజేస్తున్న మాట 11వ వచనంలో రాయబడ్డ మాట, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. లెట్ us worship this God because of his strength and peace that he gives కదా. ఆయన మనకు బలం ఇస్తాడు, ఈ దేవుడు మనకు సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చే బలాన్ని బట్టి, ఆయన ఇచ్చే సమాధానాన్ని బట్టి ఉదయకాలం మన దేవుడిని ఆరాధన చేద్దాం కదా. దిస్ వరల్డ్ సీస్ గాడ్స్ పవర్ ఇన్ ద స్టార్మ్, బట్ గాడ్స్ చిల్డ్రన్ రిసీవ్ స్ట్రెంగ్త్ అండ్ పీస్ ఫ్రమ్ ద సేమ్ పవర్. మనుషులకైతే, బయట ఉన్న వాళ్ళకైతే అది వణుకు పుట్టిస్తుంది వాస్తవంగా, కానీ తన పిల్లలకంట ఆయన స్వరము, ఇక్కడ రాయబడిన మాట ఏమిటనంటే అది మనకు శక్తినిస్తుంది, మనకు సమాధానాన్ని ఇస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. 10వ వచనంలో ఏమంటాడు, యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడైన ఆయన, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ ప్రళయ జలం అనే మాట బైబిల్లో మరొక చోట రాయబడింది. అది ఎక్కడంటే నోవహు ఫ్లడ్ కు సంబంధించిన విషయాన్ని వివరించేటప్పుడు రాయబడింది. అంటే నోవహు ఫ్లడ్, ఆ నోవహు సమయంలో ఉన్న ఫ్లడ్ మనుషులందరికీ ప్రళయ జలం లాగా ఉండిపోయింది, కానీ నోవహు కుటుంబానికి మాత్రం అది పీస్ ని ఇచ్చింది, స్ట్రెంగ్త్ ని, పీస్ ని ఎంజాయ్ చేశారు ఆ ప్రళయ జలంలో కదా.
కాబట్టి ఈ గొప్ప మైటీ గాడ్ కి సంబంధించిన ఆయన మైటీనెస్ లోంచి వచ్చే ఆ ఉరుము వంటి ఆయన స్వరం ద్వారా వేరే వాళ్ళకైతే అది భయాన్ని కలిగిస్తుంది, మనకైతే అది స్ట్రెంగ్త్ ని పీస్ నిస్తుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తా ఉంది. కాబట్టి ఉదయకాలమున కదా, హిస్ వాయిస్ షేక్స్ ద ఎర్త్ బట్ హిస్ హార్ట్ కేర్స్ ఫర్ హిస్ పీపుల్. ఆయన హృదయము ఆయన ప్రజలమైన మనకి ఆ స్ట్రెంగ్త్ ని పీస్ నిస్తుంది. దాన్ని బట్టి ఉదయకాలమున మనం ఆరాధన చేద్దాం కదా. ఇక్కడ రాయబడిన మాట 10వ వచనంలో, యెహోవా నిత్యము ప్రళయ జలం మీద రాజుగా ఆసీనుడై ఉన్నాడు అని రాయబడింది కదా. అంటే ఆ భయంకరత్వంలో ఆయన నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈయన ఎప్పటికీ ఎటర్నల్ గా ఉంటాడు. ఆయన పవర్, ఆయన మ్యాజిస్టీ, ఆయన అథారిటీ ఎప్పటికీ నిల్చుంటుంది, ఎటర్నల్ అది. కాబట్టి ఈ రాజుని మనము ఈ ఉదయకాలమున ఆరాధన చేద్దాం. లెట్ us వర్షిప్ దిస్ పవర్ఫుల్, అథారిటేటివ్, మెజెస్టిక్, ఎటర్నల్ కింగ్. దేవుడి మాటలు దీవించును గాక. One more thought I got was, what does the voice of the Lord indicate? The words of the Lord, right? The voice of the Lord tells the words. And what is the word of God? Who is the word of God? God himself, right? John 1:1. In the beginning was the word, and the word was with God, and the word was God. And then verse 2 says, all things were made through him. Nothing that has been made was without him. There is a picture of the Lord Jesus Christ also, I thought. Yeah, let us take this time, let us worship.